ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో తిరంగ యాత్ర చేపట్టనున్నారు బీజేపీ శ్రేణులు. ఈ నెల 13 నుంచి 23 వరకు దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉగ్రవాదానికి ఉగ్రవాదులకు ఊతమిచ్చే పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు కమలం నేతలు. ఇక పాకిస్తాన్కు భారత్ అంటే ఏమిటో తెలియచెప్పామన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో కొత్త బ్లాకులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో కొత్త బ్లాకులు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఎక్స్లో పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అందులో 15 స్పెషల్ ఓపీడీలు ఉంటాయని తెలిపారు. 180 పడకల్లో 45 ఐసీయూ బెడ్లుంటాయని వివరించారు. 43,612 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అడ్మిన్ బ్లాక్ తో పాటు కాన్ఫరెన్స్ హాల్ ఉంటుందన్నారు. అందులోనే కిచెన్, క్యాంటీన్, సర్వర్ రూమ్ తో పాటు స్కిల్స్ ల్యాబ్ ఉంటుందని పోస్ట్ చేశారు కిషన్ రెడ్డి. సింధూర్ ఆపరేషన్లో పాకిస్తాన్ దాడులను భారత్ ఎలా ఎదుర్కొందో ఎక్స్ వేదికలో పోస్ట్ చేశారు కిషన్ రెడ్డి. పాకిస్తాన్ ఎయిర్ బస్సులను, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఎలా అడ్డుకున్నారో ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. ఉగ్రవాదానికి ఉగ్రవాదులకు ఊతమిచ్చే పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మునుముందు కూడా ఉగ్రవాదం ఏ మూలను ఉన్నా, ఏ నేలకున్నా వెతికి ఏరేస్తామని హెచ్చరించారు. పెహల్గాం ఘటన అనంతరం పాకిస్తాన్కు భారత్ ఏంటో ఏమిటో తెలియచెప్పామని పోస్ట్ చేశారు బండి సంజయ్. కరాచీ బేకరీపై దాడితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. బీజేపీ ఇలాంటి దాడులు చేయదని తెలిపారు. ఇళ్లపైన, షాపులపైన దాడి చేసే సంస్కారం బీజేపీది కాదని, కాంగ్రెస్దేనని విమర్శించారు. మంత్రి సీతక్క ఆధారాలు లేకుండా స్టేట్మెంట్ ఇస్తున్నారని ఆరోపించారు రామచందర్. కరాచీ బేకరీ సంబంధించినటువంటి ఒక బేకరీ పైన దాడి చేసింది అని చెప్పేసి ఒక తపస్సులాగానే కార్యకర్తలు గుళ్ళల్లో అక్కడ ఇక్కడ పూజలు చేయిస్తూ ఉన్నారు, కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఎవరో కొంతమంది ఒక కరాచీ బేకరీ పైన దాడి చేయడం అనేది ఉందో అది భారతీయ జనతా పార్టీ కూడా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీకు ఎటువంటి సంబంధం లేదు ఆ దాడితోని. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. 13 నుంచి 23 వరకు 11 రోజులు బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర చేపట్టనున్నారు.